నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. బరువు పెరిగిపోతున్నాము. అసలు బరువు పెరుగుతున్నాము, డైట్ స్ట్రిక్ట్‌గా చేస్తున్నాము గానీ తగ్గట్లేదు. తగ్గిన నెల మొత్తానికి 1 లేదా 2 కేజీలు కంటే ఎక్కువ తగ్గట్లేదు. దీనికి ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం అంటుంటారు. అసలు బరువు పెరిగిపోవడానికి మెయిన్ కారణం హార్మోనల్ ఇంబాలెన్స్. కొంతమందిలో పీరియడ్స్ సరిగ్గా లేకపోయినా, థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువున్నా, స్లీప్ సరిగ్గా లేకపోయినా, బీ12 సరిగ్గా లేకపోయినా, అండ్ యాక్టివిటీ పొద్దున్న లేచాక యోగా లాంటివి ఏమి చేయకపోయినా వీళ్ళందరూ డైట్ ఎంత స్ట్రిక్ట్‌గా చేసినా సరే వాళ్ళు బరువు తగ్గడం అనేది జరగదు. ఒక్కటి బరువు తగ్గాలంటే ఫస్ట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేసి మల విసర్జన చేసి 1 అవర్ యోగా చేసుకోవాలి. ఫస్ట్ డే స్టార్ట్ విత్ ఈ పద్ధతితో చేసి దాని తర్వాత మంచిగా మార్నింగ్ ఏదైనా జావ తీసుకోవడం. ఆ జావలో కూడా రాగి జావ ఒకరోజు, జొన్న జావ ఒకరోజు, సజ్జ జావ ఒకరోజు, దాంట్లో కొన్ని నువ్వులు, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ వేసుకొని మంచిగా జావ తీసుకుంటే న్యూట్రిషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను చెప్పానా మేజర్ కంప్లైంట్‌లో వన్ ఆఫ్ ద కంప్లైంట్ బీ12 డెఫిషియన్సీ వల్ల కూడా బరువు పెరిగిపోవడం అండ్ అసలు తగ్గకపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎంత ట్రై చేసినా కూడా. వాళ్ళలో మనం పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ జావలో యాడ్ చేసుకొని తీసుకుంటుంటే న్యూట్రిషన్ పరంగా పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ బరువు తగ్గడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆకుకూరలు కూడా ఒకరోజు పాలకూర, ఒకరోజు మెంతి కూర, వీటన్నిటిని కొద్దిగా అల్లం కానీ, చిన్న ఉసిరికాయ ముక్క కానీ, కొద్దిగా దాంట్లో 4 కీరా ముక్కలు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. మంచిగా గ్రీన్ జ్యూసెస్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తామో గ్రీన్ జ్యూసెస్ వల్ల స్కిన్ చాలా గ్లో ఉంటుంది, హెయిర్ హెల్తీగా ఉంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి చాలా మంచిగా ఆస్కారం ఉంటుంది మనకి. సో దాంతోపాటు మనం ఈ జ్యూస్ తాగిన తర్వాత ఫ్రూట్స్కి వచ్చే క్యారెట్ కానీ, మనం వెజిటబుల్స్కి వచ్చే క్యారెట్ కానీ, సొరకాయ కానీ, బెండకాయ కానీ వీటిని కర్రీస్ రూపంలో తీసుకోవడము. అండ్ ఫ్రూట్స్ విషయానికి వచ్చాక మనము జామకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది వెయిట్ లాస్‌కి. అండ్ మనం చాలా వరకు 1 మీల్ స్కిప్ చేయకుండా మనం చాలా వరకు ఏం చేస్తాము 3 టైమ్స్ తింటే ఎవ్వరైనా పుటాన్ అవుతారండి. 3 టైమ్స్ కూడా అదే లిమిట్‌గా తింటే పుటాన్ అవ్వరు. మనం లిమిట్‌గా ఎక్కడైనా తింటా ఉన్నామా ఎక్కువ తినేస్తున్నాం దానివల్ల బరువు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది అరిచెయ్యంత పొట్ట ఇది. అరిచెయ్యంత పొట్టకు మనం ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్డు? అరిచెయ్యంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే ఫ్యాటే అది. అది అక్యుములేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆకుకూరలు, వెజిటబుల్స్, మంచిగా తక్కువ రైస్ ఇలా లంచ్ ప్లాన్ చేసుకోవాలి. మార్నింగ్ జావా ప్లాన్ చేసుకోవాలి. డిన్నర్‌కి వచ్చిన తర్వాత ఏదన్నా మంచిగా బీట్రూట్, ఓట్స్, కొద్ది పంకిన్ సీడ్స్, కొద్ది కొత్తిమీర, పుదీనా మిక్సీ పట్టేస్తే మంచి దోస బ్యాటర్ అవుతుంది. రెడ్ కలర్ దోస బ్యాటర్ లాగా. అలా పింక్ కలర్ మనం మంచిగా బీట్రూట్ వేస్తున్నాం కాబట్టి మంచిగా 2 దోసలు వేసుకుంటే కడుపు నిండుతుంది. అండ్ మోర్ న్యూట్రిషన్ బరువు కూడా తగ్గుతాం మనం. సో కాబట్టి బరువు తగ్గాలంటే ఏం చేయాలి? ప్రాపర్ టైంకి ఫుడ్ తినాలి, లిమిట్‌గా తినాలి. స్లీప్ చాలా ఇంపార్టెంట్. స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ బీ12 డెఫిషియన్సీ ఉన్నా కూడా బరువు తగ్గడం అస్సలు జరగదు. బీ12 డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఆ బీ12 డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేయాలి మనం పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తోటకూర విత్తనాలు అంటారు, రాజగిరా సీడ్స్ ఇవన్నీ మనం డైట్‌లో యాడ్ చేసుకుంటూ ఉంటే అసలు మనకి బ్యాలెన్స్డ్ మీల్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్‌లో అప్పుడు కూడా మనం బరువు పెరగకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ బీ12 కూడా ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిద్ర. మనిషికి నిద్ర ప్రాపర్‌గా టైంకి పడుకోకపోయినా అట్లీస్ట్ ఒక హెల్తీ పర్సన్ ఏ టైం పడుకుంటున్నారంటే 9, 9:30, 10 కల్లా పడుకుంటే మార్నింగ్ తొందరగా లెగుస్తారు. యాక్టివిటీ అయిపోతుంది. మల విసర్జన ప్రాపర్ టైంకి అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్ 8-8:30 లోపు తినేస్తారు. లంచ్ 12:30-1:30 లోపల తినేస్తారు. డిన్నర్‌కి వచ్చాక బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తారు. ఇంతే. ఈ ప్రాసెస్ చేసి త్రూఅవుట్ ద డే వాటర్ కూడా గంటకి ఒక గ్లాస్ చిన్న గ్లాసు తాగుతూ త్రూఅవుట్ ద డే 3.5-4 లీటర్స్ వాటర్ ఫినిష్ చేసామనుకోండి అసలు బరువు పెరగడానికి ఆస్కారమే ఉండదు. అండ్ మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం పోతుంది, థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది, స్ట్రెస్ అస్సలు ఉండదు, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. సో బరువు తగ్గడం అనేది చాలా ఈజీ. ఎక్కడైనా మీరు బరువు తగ్గించడానికి ఏదైనా జాయిన్ అయినప్పుడు ఎక్కడైనా హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే బరువు తగ్గాలనుకుంటే మీకు ఫస్ట్ చెప్పాల్సింది తక్కువ తినండి అంటారు కానీ ఫుల్గా తిని బరువు తగ్గుతారంటారా ఎక్కడన్నా? ఎక్కడ అనరు. తక్కువగా తింటే ఆటోమేటిక్గా మీ చేతుల్లో మీరే తగ్గుతారు వెయిట్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాంట్లో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటే అసలు న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు అండ్ నెలలో అట్లీస్ట్ 5 కేజెస్ వరకు వెయిట్ తగ్గుతారు అండ్ హెల్తీగా తగ్గుతారు. మంచిగా తింటూ తగ్గడం వెయిట్ చాలా ఇంపార్టెంట్. తినకుండా తగ్గిన వెయిట్ ఎవరైనా సరే ఎవరైనా తగ్గుతారు వెయిట్. ఆ తినకుండా తగ్గిన వెయిట్ 4 రోజులు 5వ రోజు మళ్ళీ పుటాన్ అయిపోతారు అనడం స్టార్ట్ చేసి. కాబట్టి తినకుండా ఎప్పుడు వెయిట్ లాస్ అవ్వద్దు. టైంకి తక్కువ క్వాంటిటీ తినుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటే బరువు తగ్గడం, స్కిన్ హెల్తీగా ఉండడం, బాడీ కూడా టైట్గా ఫిట్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో కాబట్టి బరువు తగ్గడానికి ఎన్నో రకాల స్ట్రెస్లు, డిప్రెషన్లు, తినకుండా ఉండడం, లేట్ నైట్ పడుకోవడం, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో ఉండిపోవడం, నేను ఎందుకు పెరుగుతున్నాను క్వశ్చన్ మార్క్లో ఉండిపోతాడు.
అలా ఎప్పుడు ఆలోచించదు. బరువు తగ్గాలంటే మనం చెప్పిన ప్రతి పద్ధతి చాలా మంచి పద్ధతి. ఇవి చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గుతారు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.